లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. నమస్కారం అండి. మిథున రాశి మాస ఫలాలు. మిథున రాశి వాళ్ళకి కుజుడు లగ్నంలో ఉన్నాడు అంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఈ మాసం మీరు శ్రమ పడతారు, కష్టపడతారు. మీకున్న ప్రాబ్లమ్స్ మోకాల నొప్పి కావచ్చు, ఈ భుజాల నొప్పి కావచ్చు, ఇక్కడ హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే అన్నీ హీల్ అవుతాయి. ఇంకోటి, మీరు ఈ మాసము షోల్డర్స్ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కువ తొందరపడి బరువులు ఎత్తడము, జిమ్కి వెళ్ళి డెడ్ లిఫ్ట్స్ చేసి ఫ్రాక్చర్స్ తెచ్చుకోవడము ఇలాంటివి చేసుకోవద్దు. షోల్డర్ మీద ఎక్కువ బరువు వేయొద్దు. ఆరోగ్య విషయంలో ఇది ఒకటి చెప్పాలనుకుంటున్నాను. తర్వాత మానసిక స్థితి వీళ్ళకి ఎలా ఉంటుందంటే, ఈ మాసం అంతా వీళ్ళకి ఎంజాయ్ చేయాలి అని ఉంటుంది. అది చాలా మంచి ఒపీనియన్ కూడా. మనం చిన్నపిల్లలతో ఆడుకోవాలి, ప్రేమ వ్యవహారాలు కూడా బాగా కలిసి వస్తాయి. క్రియేటివ్ వర్క్స్ చేస్తారు. అక్కడెక్కడో గచ్చిబౌలిలో రెస్టారెంట్ బాగుంది, అక్కడికి వెళ్దాము, లేకపోతే ఆ గుడికి వెళ్దాము, ఆ పుణ్యక్షేత్రంకి వెళ్దాము అంటే ప్లాన్స్ వేస్తారు. ఒక మన వయసు బట్టి, ఇప్పుడు మధ్య వయసు అయితే గుడికి వెళ్ళడము, కుర్రాడైతే ఏదో రెస్టారెంట్కి వెళ్ళడము, అట్లా ఏ వయసు వాళ్ళకి తగ్గట్టు క్షేత్రానికి వెళ్తారు. సో రిక్రియేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఎంజాయ్మెంట్ కొద్దిగా కష్టపడుతున్నారు చాలా కాలం నుంచి. ప్రతి మనిషికి ఉంటుంది ఎంతో కొద్దిగా మనం తిరగాలని. అలాంటప్పుడు ఎస్పెషల్గా ఈ మాసం కరెక్ట్ మీకు కలిసి వచ్చింది కాబట్టి మీకు మంచి మంచి ప్లేసెస్ చూసే అవకాశం ఉంది. సో మానసిక స్థితి అయితే చాలా గొప్పగా ఉంటుంది. ఎస్పెషల్లీ మీ భార్య వల్ల మంచి టైం స్పెండ్ చేయగలుగుతారు. మీ భార్య అనేది మీతో పాజిటివ్ లింక్లో ఉంటుంది. సో మనం అనుకున్నట్టు ఆరోగ్యం బాగుంది, మానసిక స్థితి బాగుంది. ఇప్పుడు వ్యాపారస్తుల గురించి మాట్లాడదాం. వ్యాపారస్తులకి ఈసారి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, వీళ్ళు వ్యాపారం చేసేటప్పుడు కొంచెం నీతితో వ్యాపారం చేయాలి. ఇంకోటి, ఫైనాన్స్ విషయంలో కొద్దిగా జాగ్రత్త. మీ వ్యాపారం అనేది ఫైనాన్స్తో లింక్ అయి ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ మాసం కాబట్టి మీరు ఆ ఫైనాన్స్ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అడ్వైస్ తీసుకోవాలి. మెయిన్గా మీ సొంతంగా నిర్ణయం తీసుకోవడం వేరు, ఒక 10 మంది అడ్వైస్ తీసుకొని ముందుకెళ్ళడం వేరు. సో ఆ అడ్వైస్ తీసుకొని అప్పుడు నిర్ణయం తీసుకొని అడుగు వేయండి. అలా చేస్తేనే మీ వ్యాపారానికి మంచిది. మనం చూస్తూ ఉంటాం 90% వ్యాపారాలు ఈ ఫైనాన్స్ డబ్బుతో, ఈ వడ్డీ డబ్బుతోనే నడుస్తూ ఉంటుంది. సో వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఫైనాన్స్ అనేది జాగ్రత్తగా డీల్ చేయాలి. ఉద్యోగస్తులకైతే బాగానే ఉంది, నో నీడ్ టు వరీ. మానసిక స్థితి కూడా బాగానే ఉంది. ఇప్పుడు వినాయక చవితి వస్తుంది కాబట్టి వినాయకుడి ఆరాధన, తర్వాత మీ రాశికి సంబంధించిన విష్ణుమూర్తి ఆరాధన ఎలా చేయాలి దాని గురించి మాట్లాడదాం. వినాయక చవితి రోజు మీరు తప్పకుండా గరిక పూజ చేయాలి. చాలా ఇంపార్టెంట్ వినాయకుడికి. అండ్ ఎస్పెషల్లీ ఈ మిథున రాశి వాళ్ళకి వినాయకుడు ఆరాధన చేస్తాము. ప్లస్ లడ్డు కూడా ఇంపార్టెంట్. వినాయకుడికి లడ్డు అంటే చాలా ఇష్టం కాబట్టి అతని చేతిలో లడ్డు పెట్టడం అనేది జరగాలి. గరిక మాల కూడా ఒకటి వినాయకుడికి ధరించండి. అలానే మార్నింగ్ పొద్దునే ముందు నేను చెప్పినట్టు ఈ ప్రాసెస్ చేసిన తర్వాత మీరు వెంకటేశ్వర స్వామి ఆలయానికి కూడా వెళ్ళి ఆరాధన చేయాలి.
అతని కాలు గట్టిగా పట్టుకోవాలి. మిథున రాశి వాళ్ళకి చాలా కీలక సమయం ఇది. ఈ మాసం చాలా జాగ్రత్తగా ఆరాధన చేసుకోవాలి. వీళ్ళు ఎలా పడితే అలా బిహేవ్ చేయడం కాదు. కొంచెం ఈ మాసం జాగ్రత్తగా ఉంటే ముందు ముందు మంచి కాలం వస్తుంది. జాగ్రత్తగా డీల్ చేయండి. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కరెక్ట్ టైంలో కరెక్ట్ నిర్ణయం తీసుకుంటేనే ముందు చాలా బాగుంటుంది. లేకపోతే జీవితం అలానే కొనసాగిస్తాం. గ్రోత్ అనేది ఉండదు. మనిషి ప్రతి నెల ప్రతి సంవత్సరం ఎదగాలి. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాము, గొప్ప వాళ్ళందరూ ఒకటేసారి వచ్చారు, 1 by 1 స్టెప్ బై స్టెప్ ఎలా ఎదుగుతారో మనం చూస్తూ ఉంటాం. సరైన నిర్ణయాలు తీసుకుంటారు. సమయానికి నిర్ణయం తీసుకునే ముందు దైవారాధన చేస్తారు. మీరు చూడండి, మహేష్ బాబు గారు ఉన్నారు, సినిమా ముందు తిరుపతికి వెళ్తారు, సినిమా అయిన తర్వాత తిరుపతికి వెళ్తారు. అతనికి తెలుసు ప్రాసెస్. మనం పని మొదలుపెట్టే ముందు ఏం చేయాలి, పని పూర్తయిన తర్వాత సక్సెస్ అయిన తర్వాత ఏం చేయాలి అని. సో ఎస్పెషల్లీ మిథున రాశి వాళ్ళు తూచా తప్పకుండా ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. విఘ్నేశ్వరుడి ఆరాధన, తర్వాత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వెళ్ళి స్వామి కాలు గట్టిగా పట్టుకోవాలి. ఇది వీళ్ళు చేయాల్సిన పరిహారం అండి. మిగతా అన్ని మనం మాట్లాడేసాము. ఉద్యోగస్తుల గురించి, వ్యాపారస్తుల గురించి, మానసిక స్థితి, ఆరోగ్యం అంతా బాగుంది. ఏ బెంగ పెట్టుకోవద్దు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నమస్కారం అండి. కర్కాటక రాశి సెప్టెంబర్ మాస ఫలితాలు చూసుకుందాము. కర్కాటక రాశి వాళ్ళ ఆరోగ్యం ఈసారి బాగుంటుంది. సో నో నీడ్ టు వరీ. కర్కాటక రాశి బేసిక్గా ఆరోగ్య స్థితి ఎప్పుడు కింద మీద అన్నట్టుగా ఉంటుంది. సో ఎస్పెషల్లీ కర్కాటక రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ ఆరోగ్యం పట్ల. ఇంకోటి, కర్కాటక రాశి వారి మనము మానసిక స్థితి చూసుకుంటే ఈసారి మానసిక స్థితి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. హెడ్ స్ట్రాంగ్ అంటారు చూడండి, మనిషి వీక్ అయిపోతాడు అప్పుడప్పుడు. కానీ ఈసారి కర్కాటక రాశి మానసిక స్థితి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. ఎందుకంటే మానసిక స్థితిని ఈసారి పాలించేది కుజుడు కాబట్టి ఆంజనేయ స్వామి కటాక్షం ఉంది. ఆంజనేయ స్వామి చాలా స్ట్రాంగ్ ఉంటారు, ఎక్కడ భయపడరు. అతను హ్యాపీగా ముందుకెళ్ళిపోతారు, ముందు వెనకాల ఆలోచించరు దేని గురించి. సో హ్యాపీగా కూల్గా, అసలు సింపుల్గా చెప్పాలంటే కాలు మీద కాలు వేసుకొని అంత కాన్ఫిడెంట్గా ఉంటారనమాట వీళ్ళు. డబ్బులు ఉన్నాయా, డబ్బులు లేవా, బిజినెస్ నడుస్తుందా, బిజినెస్ నడవట్లేదా, పిల్లోడు స్కూల్కి వెళ్తున్నాడా, మాట వింటున్నాడా లేదా, ఇవన్నీ ఏం లేదు. లెటస్ లీవ్ లైఫ్, ఫ్లోతో వెళ్ళిపోవాలి అంటారు. ఏది జరగాలో అది జరుగుతుంది. అంత గొప్ప మానసిక స్థితి వీళ్ళది ఈ మాసం ఉంటుంది. తర్వాత మనము వ్యాపారస్తులు, ఉద్యోగస్తుల గురించి మాట్లాడదాం. ముందు ఉద్యోగం చేసే వాళ్ళ గురించి మాట్లాడదాం. ఉద్యోగం చేసే వాళ్ళు ఈ మాసం వీళ్ళు గురువులు చెప్పేది వినాలి. ఎస్పెషల్లీ వర్క్ ప్లేస్లో, ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, వాళ్ళ టీమ్ లీడర్స్ కానీ ప్రాజెక్ట్ మేనేజర్స్ కానీ ఏం చెప్తే అది చేయాలి. ఒక హాస్పిటల్లో అయితే ఒక జూనియర్ డాక్టరు సీనియర్ డాక్టర్ ఏం చెప్తున్నాడో అది వినాలి. మన గురువులు చెప్పింది వింటే మన జాబ్ పొజిషన్ అనేది బాగుంటుంది. తర్వాత వ్యాపారస్తుల దగ్గరికి వస్తే వ్యాపారం అనేది కొంచెం స్లో అవుతుంది. మనకి ఇప్పుడు దాకా ఏ ఫ్లో అయితే కొనసాగుతుందో అది కొంచెం డైల్యూట్ అయ్యి వ్యాపారం అనేది కొంచెం స్లో అవుతుంది. కానీ నెట్వర్కింగ్ అనేది బాగా జరుగుతుంది. అంటే ముందు వచ్చే మంచి కాలం కోసం మనం ఇప్పుడు కష్టపడుతున్నాం కాబట్టి సో వ్యాపారం స్లో అయ్యి నెట్వర్కింగ్ అనేది స్పీడ్ పెరుగుతుంది. సో ఇప్పుడు మానసిక స్థితి అయితే చాలా ధైర్యంగా ఉంటుంది వీళ్ళది. సో ఇప్పుడు మనము ఉద్యోగస్తుల గురించి మాట్లాడాము, వ్యాపారస్తుల గురించి మాట్లాడాము, మానసిక స్థితి ఎలా ఉంటుందో చెప్పాము, వీళ్ళ ఆరోగ్యం ఎలా ఉంటుందో కూడా చెప్పాము. ఇప్పుడు వీళ్ళు ఏ పరిహారం చేసుకోవాలి అనేది చెప్దాము. వినాయక చవితి కూడా వస్తుంది కాబట్టి వినాయక చవితి రోజు విఘ్నేశ్వరుడు ఆరాధన తర్వాత వీళ్ళు ఎస్పెషల్లీ కర్కాటక రాశి వాళ్ళు భువనేశ్వరి అమ్మవారి పటం అనేది ఒకటి కొనుక్కొని వాళ్ళ ఇంట్లో ఈశాన్యం దిక్కున పెట్టుకోవాలి.
భువనేశ్వరి మాత ఆరాధన రెగ్యులర్గా టైం టు టైం వీళ్ళు చేయాలి. మార్నింగ్ టైంలో ఫస్ట్ వీళ్ళు విఘ్నేశ్వరుడి ఆరాధన చేసిన తర్వాత భువనేశ్వరి మాత ఆరాధన చేయాలి. ఈ ఒక వినాయక చవితికి కాదు, జనరల్గా కూడా ఈ కర్కాటక రాశి వారు ఎప్పటికప్పుడు భువనేశ్వరి మాత ఆరాధన చేయాలి, చాలా ఇంపార్టెంట్. ఇంకోటి, శివలింగానికి మీరు జలాభిషేకం అనేది చేయాలి కంపల్సరీ. ఏ రాశి వాళ్ళు చేస్తున్నారో తర్వాత, కానీ వీళ్ళు మాత్రం కర్కాటక రాశి వాళ్ళు జలాభిషేకం అనేది శివుడికి కంపల్సరీ చేయాలి. సో వీరు వినాయక చవితి రోజు ఫస్ట్ మార్నింగ్ ఇంట్లో వినాయకుడు ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత, విఘ్నేశ్వరుడి ఆరాధన చేసిన తర్వాత, పూజ అదంతా అయిన తర్వాత శివాలయానికి వెళ్ళి మర్చిపోకుండా జలాభిషేకం చేస్తే చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ వీళ్ళు ప్రతి మాసం చేసుకోవాల్సిన పరిహారం ఇది. కర్కాటక రాశి వాళ్ళు చేసుకోవాలి. ఏ రాశి వాళ్ళు మేము మాకు ఇష్టం వచ్చినట్టు బతుకుతాము అంటే కుదరదండి. జీవితం అలానే ఉంటుంది, గ్రో అవ్వదు, డెవలప్ అవ్వదు. ముందుకు వెళ్ళాలంటే పరిహారాలు చేసుకోవాలి. మీరు మీ సీనియర్స్ దగ్గర కూడా వెళ్ళండి, లేకపోతే ఎంతో మంది పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ దగ్గరికి వెళ్ళండి. ఎంతో కొద్ది దైవారాధన అనేది ఉంటుంది. ఇప్పుడు మీకు ఎంత కష్టపడినా ఆవగింజంత అదృష్టం ఉండాలి అంటారు. ఆ అదృష్టం అనేది దైవారాధన, పాజిటివ్ బిహేవియర్. మనం మాట్లాడేది చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఈ దైవారాధన అనేది పాజిటివ్ బిహేవియర్ కోసమే చేస్తున్నాము. పాజిటివ్ బిహేవియర్ లేకపోతే దైవారాధన కూడా అనవసరం. సో మీకు పాజిటివ్ బిహేవియర్ ఉండాలి, దైవారాధన చేయాలి. పాజిటివ్ బిహేవియర్ లేదంటే దైవారాధన బాగా చేస్తే అప్పుడు పాజిటివ్ బిహేవియర్ వస్తుంది. ఎస్పెషల్గా కర్కాటక రాశి వారు పాజిటివ్ బిహేవియర్ని ఇన్కల్కేట్ చేసుకోవాలి. అలా వెళ్తేనే అప్పుడు మనం మంచి స్థాయికి వెళ్తాము, ఉన్నత స్థితికి చెందుతాము, వెళ్తాము. సో బేసికల్గా కర్కాటక రాశి వారి సెప్టెంబర్ మాస ఫలితాలు ఇవ్వండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదములు.